అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 197. ఆ నవ్వు వెనక. ఇక స్టోరీలకు వెళ్తే 5 సంవత్సరాల క్రితం స్నేహ జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అభయ్. నిజానికి అభయ్కి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ లేరు. అతను అనాథాశ్రమంలో పెరిగాడు. చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు, ఆకలితో నిద్రలేని రాత్రులు కూడా అతను చూశాడు. అందుకే జీవితంపై కసితో డబ్బు సంపాదించి సొసైటీలో తనకొక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతన్ని చూసి అందరూ భయపడే స్థాయిలో ఉన్నాడు. నిజానికి అతను ఇప్పుడున్న స్థితికి అభయ్ గర్వపడతాడు. కానీ బ్రేకులు లేని అతని విజయపు రహదారికి అప్పుడే బిజినెస్లో ప్రవేశించిన అక్షయ్ రాక అడ్డుగా మారింది. అక్షయ్ లేకపోతే వేద గ్రూప్ అంత త్వరగా ఎదిగి తనకు బిజినెస్లో అడ్డుగా నిలబడలేదని అభయ్ భావించాడు. అందుకే తనకు బిజినెస్లో ఎవరైనా అడ్డుగా ఉన్నారంటే అది కేవలం అక్షయ్ మాత్రమే అని అభయ్ నమ్ముతాడు. అక్షయ్ కూడా అభయ్లాగే మొండివాడు, అనుకున్నది సాధించాలనే తత్వం కలిగినవాడు. అందుకే బిజినెస్లో ఎప్పుడూ ఇద్దరూ పోటాపోటీగా ఉండేవాళ్ళు. అలాంటి అక్షయ్ ఒక అమ్మాయి కోసం తన ముందు తల వంచి కోట్లు విలువ చేసే ల్యాండ్ను వదిలిపెట్టాడు. ఆ క్షణమే అక్షయ్ ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు అభయ్. కానీ స్నేహలో అంత స్పెషాలిటీ ఏముందో అభయ్కి మొదట్లో అర్థం కాలేదు. కానీ ఆమె గురించి ఎంక్వైరీ చేయడం, అనుకోకుండా ఆమెతో కొన్ని రోజులు కలిసి ఉండే అవకాశం రావడం వంటి వాటితో స్నేహపై అభయ్కి తెలియని ఇంట్రెస్ట్ కలిగింది. అలాంటి మంచి అందమైన అమ్మాయి అక్షయ్ జీవితంలో ఉన్నందుకు అతనికి తెలియకుండానే అసూయపడ్డాడు అభయ్. ఆ తర్వాత జరిగిన ప్రతి సంఘటనలో అక్షయ్కు అడ్డుపడడానికి సహాయం చేసినట్లు చెప్పినా అతనికి తెలియకుండానే స్నేహకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు అభయ్. ఆమె అందమైన కళ్ళు, అమాయకమైన నవ్వు, ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం అతన్ని ఒక్కోసారి అయోమయంలో పడేస్తూ ఉన్నాయి. కానీ అతనికి ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుసు. అక్షయ్ స్నేహాన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో స్నేహ కూడా అక్షయ్ను అంతగానే ఇష్టపడుతుంది. కానీ మరి అతను ఇంకా ఎందుకు స్నేహకు సహాయం చేస్తున్నాడో, తన మనసులో ఏముందో అభయ్కి కూడా క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు కూడా తన చేతిలో ఉన్న 5 ఏళ్ల క్రితం నాటి ఆ డాక్యుమెంట్లో ఒకే రోజు ఒకే హోటల్లో స్నేహ, అక్షయ్ ఉన్నారనే నిజం అతనికి వింతగా అనిపిస్తోంది. అందుకే అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆలోచనలో మునిగిపోయిన అతను పొడవైన తన చేతివేళ్లతో ఆ పేపర్పై చివరన చిన్నగా తడుతుంటే ఆ గదిలో చిన్నపాటి శబ్దం లయబద్ధంగా వినపడుతోంది. 5 ఏళ్ల క్రితం ఆ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ గురించి చెక్ చేశారా? అభయ్ తన కనుబొమ్మలు పైకెత్తి ఎదురుగా ఉన్న అసిస్టెంట్ను అడిగాడు. బాస్, మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం చెక్ చేశాం. కానీ నిజానికి ఆ ఫుటేజ్ మొత్తం మాయమైంది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు హోటల్లో మానిటర్ని కూడా ఎవరో నాశనం చేశారని రూమర్ కూడా ఉంది. అది కోయిన్సిడెంటల్గా జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారో తెలియదు అని చెప్పాడు అసిస్టెంట్. ఆ మాట విన్న అభయ్ చిన్నగా నవ్వాడు. జరిగింది విని అతను ఆశ్చర్యపోయలేదు. ఖచ్చితంగా ఆ రోజు రాత్రి ఏదో జరిగి ఉంటుందని అప్పటికే అభయ్ ఊహించాడు. స్నేహను ఎవరో కావాలని ట్రాప్ చేసి ఉంటారని కూడా అభయ్కి అనుమానంగా ఉంది. ఒకవేళ అది ట్రాప్ కాకపోతే ఆ రోజు తెల్లవారిన తర్వాత ఆమె ఫ్యామిలీ మెంబర్స్ బయట నుంచి డోర్ తీసుకొని లోపలికి ఎలా వెళ్లారు? స్నేహ గదిలో ఉండగా బయట నుండి డోర్ క్లోజ్ చేశారంటే అక్కడే ఏదో పాయింట్ ఉంది అని ఆలోచించాడు. దాంతో అభయ్కి ఆ రోజు జరిగిందేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే తన అసిస్టెంట్తో ఆ రోజు స్నేహ చెల్లెలతో పాటు స్నేహకు కాబోయే భర్త కూడా కలిసి ఆమెను హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని చెప్పావు కదా, మరి స్నేహతో గదిలో ఉన్న వ్యక్తి గురించి ఏంటి? అతన్ని ఎవరు చూడలేదా అని అడిగాడు అభయ్. ఆ రోజు స్నేహతో గదిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా స్నేహ మొదటి బిడ్డకు తండ్రి అయ్యుంటాడని అనుకున్నాడు అభయ్. అప్పుడు అసిస్టెంట్ ఆ రోజు జరిగిన విషయాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సార్, ఆ రోజు స్నేహ గారిని గదిలో ఉండగా చూసిన వాళ్ళల్లో ఆమె చెల్లెలు, ఆమె తండ్రితో పాటు స్నేహ గారికి కాబోయే భర్త కూడా ఉన్నారు. వాళ్ళంతా ఆమెపై కోపంతో గొడవ పడ్డారు. కానీ ఇది జరగడానికి చాలాసేపటి ముందే స్నేహ గారితో ఆ రాత్రి ఉన్న వ్యక్తి ఆ గదిలో నుంచి మాయమయ్యాడు.
ఆ తర్వాత అతని గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. అదే రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైంది అని చెప్పాడు. ఇంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు, ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఆ రోజు స్నేహ గారికి కాబోయే భర్త అయిన వైభవ్తోనే ఇప్పుడు స్నేహ చెల్లెలు ఎంగేజ్మెంట్ చేసుకుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న అభయ్ ఓహో అంటూ ఏదో ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే అతని పెదాలపై చిరునవ్వు వచ్చింది. అతనికి ఏదో అర్థమైనట్లు అనిపించింది. దాంతో అతను నవ్వుతూ, ఇవేనా, ఇంకా ఏమైనా చెప్పాల్సినవి ఉన్నాయా? జరిగినవన్నీ వింటుంటే ఖచ్చితంగా అక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏదో జరిగి ఉంటుందని అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ ఒక క్షణం ఆలోచించి, ఇంకేం లేవు బాస్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జరిగిందంతా నేను మీకు చెప్పేశాను అని అన్నాడు. అయితే మనం ఒకసారి స్నేహ చెల్లెలు పర్ణికను కలవాలి. దానికి ఏర్పాట్లు చేయండి. ఖచ్చితంగా ఆమెకు దీని గురించి ఏదో తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను అని చెప్పాడు అభయ్. అసిస్టెంట్ తల ఊపి ఓకే బాస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు గదిలో అభయ్ మాత్రమే మిగిలిపోయాడు. ఆ గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. అతని కళ్ళు మాత్రం ఎదురుగా ఉన్న పేపర్పై రెడ్ మార్క్ చేసి ఉన్న పేర్లపైనే ఉంది. సహజంగానే అతను ఆ 2 పేర్లను దగ్గరగా చూడ్డానికి ఇష్టపడడం లేదు. అతని మనసంతా కొంచెం గందరగోళంగా ఉన్నా మరికొంచెం ఎక్సైటింగ్గా కూడా ఉంది. దాంతో తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడానికి డ్రాలో నుండి సిగర్ తీసి వెలిగించాడు. మెల్లగా ఆ గదిలో పొగ అమ్ములుకుంది. స్నేహ ముఖాన్ని గుర్తు చేసుకుంటున్న అభయ్ పెదాలపై ఒక సన్నని నవ్వు వచ్చింది. నిజానికి ఆ నవ్వులో బాధ మాత్రమే కనిపించింది. ఆ రోజు సాయంత్రం స్నేహ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. యువన్ తన జ్ఞాపకాలను మర్చిపోయాడని తెలిసిన దగ్గర నుండి త్వరగా యువన్ను చూడాలని అనుకుంటుంది. కానీ అక్షయ్ విల్లాలోకి వెళ్ళడం అంత ఈజీ కాదని ఆలోచిస్తోంది. కానీ ఆ క్షణం యువన్ను చూడాలని ఆమె మనసుకు విపరీతంగా అనిపించడంతో, ఇప్పుడు నేను యువన్ను ఆ ఇంటి నుంచి తీసుకురాలేకపోయినా కనీసం ఒకసారి కలిసి మాట్లాడడానికి ట్రై చేస్తాను, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంది. ఆ ఆలోచన వచ్చిందా తడవుగా వెంటనే వెళ్ళి డ్రెస్ మార్చుకొని తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని బయటకు వచ్చింది. కాసేపటికి ట్యాక్సీలో బయలుదేరిన ఆమె ఆలోచనలు అక్షయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. పొరపాటున అక్షయ్ తనను చూస్తే ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూనే ఉంది. కాసేపటికి ట్యాక్సీ అక్షయ్ విల్లా దగ్గరకు చేరుకుంది. విల్లాకు కొంచెం దూరంలోనే ట్యాక్సీని ఆపించి కిందకు దిగింది స్నేహ. దూరంగా ఉన్న అక్షయ్ విల్లాను చూడగానే పాత జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో మనసంతా బాధగా అనిపించింది. వెంటనే ఫోన్ తీసి ఆ ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేయబోయింది. ఆ టైంలో అన్నపూర్ణమ్మ మాత్రమే ఇంట్లో ఉంటుంది కాబట్టి యువన్ లేదా అన్నపూర్ణలో ఎవరో ఒకరు కాల్ లిఫ్ట్ చేస్తారని ఊహించిన స్నేహ యువన్ కాల్ లిఫ్ట్ చేయాలని మనసులోనే కోరుకుంటూ ఆ ఇంటికి కాల్ చేసింది. కానీ అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన అన్నపూర్ణ హలో ఎవరు అని అడిగింది. ఆమె గొంతు విన్న స్నేహ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు తాను ఒక్క మాట మాట్లాడినా ఆమె తనను గుర్తుపడుతుందని, వెంటనే అక్షయ్కి ఫోన్ చేసి చెప్తుందని అనుకున్న స్నేహ హడావిడిగా ఫోన్ కట్ చేసింది. అయినా ఆమె గుండెదడ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడ ఉన్న కాఫీ షాప్లో కూర్చొని యువన్కి మెసేజ్ చేసింది. యువన్ ఆ టైంలో ఐప్యాడ్ దగ్గర ఉన్నాడో లేదో తెలియదు. తన మెసేజ్ చూస్తాడని కూడా ఆమెకు నమ్మకం లేదు. అయినా కాసేపు వెయిట్ చేసి చూస్తాను అనుకుంటూ వెయిట్ చేస్తోంది. అయినా చాలాసేపటి వరకు అటువైపు నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో స్నేహ ఆలోచిస్తూ యువన్ ఇంకా ఫోన్ చేయలేదు, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటే ఎవరైనా గుర్తుపట్టే ప్రమాదం కూడా ఉంది. నేను ఇక ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం మంచిది. ఇంత దూరం వచ్చి కనీసం యువన్ను చూడలేకపోతున్నాను అని మనసులోనే అనుకుంటూ బాధపడింది. చీకటి పడే టైం అవుతుండడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న స్నేహ నెమ్మదిగా పైకి లేచింది. ఇంతలో ఆమె చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అయింది. దాంతో స్నేహ హడావిడిగా ఫోన్ తీసుకొని స్క్రీన్ వైపు చూసింది. అది విల్లాలోని ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ కావడంతో ఆమె ఆలోచిస్తూ ఈ ఫోన్ ఎవరు చేస్తూ ఉండుంటారు అని భయంగా రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది.
కానీ అటువైపు నుంచి యువన్ కాల్ చేస్తే మళ్ళీ మిస్ అయిపోతానేమో అన్న భయంతో వణుకుతున్న చేతులతోనే కాల్ లిఫ్ట్ చేసింది స్నేహ. కానీ ఆమె ముందుగా హలో చెప్పకుండా అటువైపు నుండి ఎవరైనా మాట్లాడతారేమోనని వెయిట్ చేస్తోంది. మెల్లగా అటువైపు నుంచి మమ్మీ అంటూ గొంతు వినిపించింది. అది వినగానే స్నేహ సంతోషంగా హలో యువన్, నేనే మమ్మీని మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న అని అడిగింది. నేను నా రూమ్లోనే ఉన్నాను మమ్మీ, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని నెమ్మదిగా చెప్పాడు యువన్. అది విని స్నేహ చిన్నగా నవ్వి మమ్మీ కూడా నిన్ను చాలా మిస్ అవుతోంది అని చెప్పి మెల్లగా అటు ఇటు చూసి రహస్యం చెప్తున్నట్లుగా ఇప్పుడు యువన్ మమ్మీని చూడాలనుకుంటున్నాడా అని అడిగింది. అవును, నాకు నిన్ను ఇప్పుడే చూడాలని ఉంది మమ్మీ, కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు కదా అని దిగులుగా అన్నాడు యువన్. నేను నీకోసం విల్లాకి దగ్గరలోనే వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పింది స్నేహ. ఆ మాట వినగానే యువన్ ఆనందంతో మమ్మీ, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా, నా కోసం వచ్చావా అంటూ ఆత్రంగా అడిగాడు. అప్పుడు స్నేహ ష్, సైలెంట్గా ఉండు, ముందు నాకు ఒక విషయం చెప్పు, ఇంట్లో ఇప్పుడు ఎవరెవరున్నారు, మీ డాడీ ఎక్కడున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు డాడీ ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు మమ్మీ, ఇంటికి తిరిగి రాలేదు. నువ్వు డాడీని చూడాలనుకుంటున్నావా, డాడీని మిస్ అవుతున్నావా అని అడిగాడు యువన్. ఆ మాట విన్న స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా అదేం లేదు యువన్, నేను మీ డాడీని మిస్ అవ్వట్లేదు, కానీ డాడీ ఇంట్లో ఉంటే నువ్వు బయటకు రావడం కష్టమవుతుంది కదా, అందుకే అడిగాను అని చెప్పింది. ఆ మాటకు యువన్ సరే మమ్మీ అని అన్నాడు. యువన్ ఎలాగైనా తన మమ్మీని చూడాలనే ఉత్సాహంలో ఉండడంతో మమ్మీ, ఇప్పుడు నేను నిన్ను ఎక్కడ కలవాలి, త్వరగా నిన్ను చూడాలని నేను ఎక్సైటింగ్గా ఉన్నాను అని ఉత్సాహంగా చెప్పాడు. అప్పుడు స్నేహ తల వంచుకొని చిన్నగా ఆలోచిస్తూ యువన్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు నీ ఫోన్ తీసుకో, నేను దానికి లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు ఆ లొకేషన్ ప్రకారం ఫాలో అవుతూ నా దగ్గరికి వచ్చేయి, భయపడకు, ఎక్కువ దూరం కాదు, నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను, సరేనా అని చెప్పింది. ఆమె చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్న యువన్ ఓకే మమ్మీ అని అన్నాడు. గుర్తుంచుకో యువన్, నువ్వు బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి అని చెప్పింది స్నేహ. సరే మమ్మీ, నాకు గుర్తుంది, నేను జాగ్రత్తగా వస్తాను అని తన తల్లి చెప్పిన వాటికి బుద్ధిగా తల ఊపిన యువన్ ఫోన్ పెట్టేసి స్నేహ పంపిన లొకేషన్ను ఆన్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఫోన్ చేతిలో పట్టుకొని క్యాజువల్గా ఆడుకుంటున్నట్లు యాక్ట్ చేస్తూ కిందకు దిగాడు. కింద హాల్లో అన్నపూర్ణతో పాటు ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరూ డిన్నర్ చేస్తూ కనిపించారు. దాంతో అదే మంచి టైం అని అనుకున్న యువన్ నెమ్మదిగా బయటకు వచ్చాడు. గేట్ దగ్గర గార్డు కూడా కనిపించకపోవడంతో యువన్ హడావిడిగా గేటు దాటి ఆ ఫోన్లో ఉన్న మ్యాప్ను చూసుకుంటూ స్నేహ ఉన్న కాఫీ షాప్ వైపు నడిచాడు. కానీ యువన్ గేటు దాటిన వెంటనే ఆ ఇంటి బయట ఉన్న డార్క్ నెట్ మనుషులు యువన్ను గమనించారు. ఆ టైంలో చిన్నపిల్లాడు ఒక్కడే బయటికి వెళ్తూ ఉండడం చూసి వెంటనే ఆ విషయాన్ని త్రిపాఠికి ఇన్ఫామ్ చేశారు. దాంతో త్రిపాఠి ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్షయ్ క్యాబిన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాస్, ఇప్పుడే డార్క్ నెట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, యువన్ బాబు చేతిలో సెల్ ఫోన్తో ఇల్లు దాటి బయటకు వచ్చాడు, మన డార్క్ నెట్ మనుషులు అతన్ని సీక్రెట్గా ఫాలో అవుతున్నారు, కానీ యువన్ బాబు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అని కంగారుగా చెప్పాడు. ఆ మాటలు విని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కానీ అంతలోనే అతనికి ఏదో తట్టినట్లయింది. దాంతో అక్షయ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. యువన్ అంత ధైర్యంగా బయటికి వచ్చాడంటే ఖచ్చితంగా అక్కడ స్నేహ వెయిట్ చేస్తూ ఉంటుందని ఊహించాడు. ఆమె యువన్ను చూడాలన్న కోరికతో అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు అక్షయ్. దాంతో అతను కొంచెం రిలాక్స్ అవుతూ యువన్ వెనకే ఫాలో అవ్వమని డార్క్ నెట్ వాళ్ళకి చెప్పండి, కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు, యువన్ ఎంత దూరం వెళ్ళాలని అనుకుంటే అంత దూరం వెళ్ళనివ్వండి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. అది విని త్రిపాఠి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కానీ అతను కూడా వెంటనే ఆలోచిస్తూ తన బాస్ రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం యువన్ ఎందుకు బయటకు వచ్చాడో తన బాస్కి అర్థమై ఉంటుందని, అందుకే కంగారు పడడం లేదని అనుకున్నాడు. అలాగే త్రిపాఠి కూడా స్వయంగా ఆలోచిస్తూ యువన్ బాబు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఫోన్లో చూసుకుంటూ వెళ్తున్నాడంటే అతన్ని ఎవరో బయటకు రమ్మని పిలిచి ఉంటారు,
యువన్ తన తల్లితో రహస్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి యువన్ను చూడాలనుకున్న స్నేహ మేడం యువన్ను బయటకు రమ్మని పిలిచి ఉండొచ్చు. అందుకే యువన్ ధైర్యంగా బయటకు వచ్చాడని అతను ఊహించుకున్నాడు. దాంతో అతను ఇంకేం మాట్లాడకుండా ఆగిపోయాడు. మరోవైపు విల్లా నుంచి బయటకు వచ్చిన యువన్ మెల్లగా నడుచుకుంటూ ఆ ఇంటికి దూరంగా వస్తున్నాడు. అది విల్లా ఏరియా కాబట్టి ఆ రోడ్డుపై ఎక్కువ మంది జనాలు తిరగడం లేదు. విల్లా దాటి బయటకు వచ్చిన యువన్ దూరంగా ఉన్న కాఫీ షాప్ వైపు చూశాడు. స్నేహ కూడా యువన్ ఇంకా రాలేదని కంగారుగా ఎదురుచూస్తోంది. విల్లా దాటి బయటకు వచ్చిన యువన్ సేఫ్గా స్నేహాను చేరుకుంటాడా? పర్ణికాని కలవబోతున్న అభయ్ స్నేహ గురించి ఏం తెలుసుకుంటాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.